Hello everyone, welcome back to Advaita Academy. టీఎస్ జెన్కో ఏఈ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కోసం మనం రివిజన్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. సో డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈఎస్సి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో, ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us go into the questions. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఈఎస్సి 2005 లో అడిగిన క్వశ్చన్. సో చూడండి క్వశ్చన్ చూడండి. ఏ గ్రే కోడ్ ఈజ్ యాన్ అని మనకు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. బైనరీ వెయిటెడ్ కోడ్, అర్థమెటిక్ కోడ్, కోడ్ విచ్ ఎగ్జిబిట్స్ ఎ సింగిల్ బిట్ చేంజ్ బిట్వీన్ 2 సక్సెసివ్ నంబర్స్, ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బైనరీ వెయిటెడ్ కోడ్. సో గ్రే కోడ్ అనేది వెయిటెడ్ కోడ్ కాదు, అవునా కదా? అవునా? సో ఎందుకు? మనకు గ్రే కోడ్ అనేది నాన్ వెయిటెడ్ కోడ్. మనకు 2 నాన్ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి. ఒకటేమో XS3 కోడ్, రెండోది గ్రే కోడ్. సో గ్రే కోడ్ ఈజ్ అ నాన్ వెయిటెడ్ కోడ్. ఓకే, మనకు 2 నాన్ వెయిటెడ్ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి అవి? XS3 కోడ్ అండ్ గ్రే కోడ్. ఓకే, సో మనం అన్ని పాయింట్స్ కూడా త్రూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైతే పాయింట్స్ అవసరమో అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రే కోడ్ ఆటోమేటిక్ కోడ్ కాదు, అవునా? సో ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ డి చూడండి, ఆల్ఫా న్యూమరిక్ కోడ్. సో మనకు ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ 2 ఉన్నాయి, అవునా? సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. సో ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అనేవి మనకు 2 ఉన్నాయి. ఏంటవి? ఆస్కీ కోడ్ ఒకటి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, అదొకటి ఎప్సిడిక్. ఈ 2 కూడా మనకేంటి? ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ అన్నమాట. కాబట్టి ఇది ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కూడా కాదు. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో గ్రే కోడ్ లో ఎలా ఉంటుందంటే సక్సెసివ్ 2 నెంబర్స్, 2 ఇమ్మీడియట్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటి మధ్య ఆ కోడ్, గ్రే కోడ్ ఏదైతే ఉందో అది సింగిల్ బిట్ మాత్రమే చేంజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో గ్రే కోడ్ ని ఎలా రాయొచ్చు చెప్పండి ఫస్ట్. అసలు గ్రే కోడ్ ని ఏ విధంగా రాయొచ్చు? సో సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. మనం మళ్ళీ బైనరీ నేర్చుకొని అదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రే కోడ్ కూడా ఎలా రాయొచ్చు? సో ఫస్ట్ 1 బిట్ గ్రే కోడ్ అనుకోండి, 0 1 అంతే, మనకు 2 బిట్ కదా. సో 1 బిట్ గ్రే కోడ్. నెక్స్ట్ 2 బిట్ గ్రే కోడ్ రాయాలంటే 0 0 అంటే ఫస్ట్ ఏం రాయాలంటే 0 1, ఇక్కడ ఉన్నాయి కదా 0 1 రాసేసి ఇక్కడ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ రిఫ్లెక్షన్ రాయాలన్నమాట. ఇక్కడ 0 1 ఉంది కదా, ఇది అద్దం ముందు పెడితే ఏమవుతుంది? ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 0 వస్తుంది, మిర్రర్ ఇమేజ్ అనమాట. సో వాటి 0 1 అనేది ఇక్కడ రిఫ్లెక్షన్, మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది? 1 0 అవుతుంది. సో పైన 0 రాయండి, కింద 1 రాయండి, అంతే. ఇది 2 బిట్ గ్రే కోడ్, వెరీ సింపుల్. అదే 3 బిట్ గ్రే కోడ్ కావాలనుకోండి, ఫస్ట్ ఈ 4 కాంబినేషన్స్ ఉన్నాయి కదా, 4 కాంబినేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. 0 0 0 1 1 1 1 0 రాసేయండి. సో కింద ఏం రాయాలి? మిర్రర్ ఇమేజ్ అంటే రివర్స్ లో రాయండి. 1 0 1 1 0 1 0 0, ఈ ఆర్డర్ లో అనమాట, ఈ ఆర్డర్ లో. ఓకేనా? సో అలా రాసిన తర్వాత 3 బిట్ కదా కాబట్టి పైన ఇక్కడ డివిజన్ వరకు పైనంతా కూడా ఈ బిట్ 0 రాయండి, ఈ బిట్ 1 రాసేయండి, అంతే. ఇది 3 బిట్ గ్రే కోడ్. సింపుల్ గా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అదే మీకు 4 బిట్ గ్రే కోడ్ కావాలనుకోండి, సో ఫస్ట్ ఈ కాంబినేషన్స్ 2 రాయాలి, అవునా? సో 0 0 0 0 0 1 0 1 1 0 1 0 1 1 0 1 1 1 0 1 1 0 0 రాసేయాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మిర్రర్ ఇమేజ్. సో 1 0 0 1 0 1 1 1 1 1 1 0 0 1 0 0 1 1. నెక్స్ట్ ఏం రాయాలి? 0 0 1 0 0 0 రాయాలి. సో 4 బిట్ కాబట్టి ఏం రాయాలి? ఇక్కడ పైన ఈ డివిజన్ వరకు పైన అంతా కూడా 4th బిట్ 0 రాయాలి, ఎంఎస్పి బిట్. సో 0 0 0 0 0 రాయాలి, కిందంతా 1 రాయాలి. 1 1 1 1 1 1 1 1, అంతే. సో చూడండి, ఇదేమో 1 బిట్ గ్రే కోడ్, ఇది 2 బిట్ గ్రే కోడ్, ఇది 3 బిట్ గ్రే కోడ్, ఇదేమో 4 బిట్ గ్రే కోడ్, అంతే. సో చూడండి, సో ఏ 2 నెంబర్లైనా చూడండి, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ ఓన్లీ 1 బిట్, అవునా కదా? చూడండి, సో ఈ 2 సేమ్ ఉన్నాయా లేదా ఈ రెండింటికి, అవునా? సో ఈ 2 కూడా సేమ్ కాబట్టి ఇక్కడ ఎన్ని బిట్ డిఫరెన్స్ ఉంది? ఓన్లీ 1 బిట్ డిఫరెన్స్. మీరు ఏ నెంబర్ అయినా, ఏ నెంబర్స్ అయినా చూసుకోండి. సపోజ్ ఈ 2 చూసుకోండి. సో 1 0 1 ఫస్ట్ 3 బిట్స్ కామన్, ఈ ఒక్క బిట్ లోనే డిఫరెన్స్ ఉంది, 4th బిట్ లోనే డిఫరెన్స్ ఉంది, చూడండి. సో ఖచ్చితంగా సక్సెసివ్ 2 నెంబర్స్ మధ్య ఓన్లీ 1 బిట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది గ్రే కోడ్ లో. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఎగ్జిబిటెడ్ బై ద గ్రే కోడ్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. కోడ్ విచ్ ఎగ్జిబిట్స్ ఎ సింగిల్ బిట్ చేంజ్ బిట్వీన్ 2 సక్సెసివ్ నెంబర్స్. ఓకేనా? అర్థమైంది కదా?
సో గ్రే కోడ్ ఈజ్ ఏ నాన్ వెయిటెడ్ కోడ్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్రే కోడ్ ఈజ్ ఏ నాన్ వెయిటెడ్ కోడ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి ESE 2006 లో అడిగిన క్వశ్చన్. చూడండి, వాట్ ఈస్ ద గ్రే కోడ్ ఫర్ ద బైనరీ 101011? అంటే ఇక్కడ బైనరీ ఇచ్చినాడు, మనల్ని గ్రే కోడ్ అడుగుతున్నాడు, గ్రే కోడ్ కన్వర్షన్. సో మనకు బైనరీ కనుక సపోజ్ ఒక 4 బిట్స్ ఉన్నాయి అనుకోండి, B1 B2 B3 B4, అఫ్ కోర్స్ ఇక్కడ ఎక్కువ బిట్స్ ఉన్నాయి, అది కన్సిడర్ చేసుకోతాను. సో 4 బిట్స్ ఉన్నాయి అనుకోండి, గ్రే కోడ్ లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములా, సింపుల్ కన్వర్షన్ రూల్ ఏంటి? B1 B2 B3 B4 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. సో MSB బైనరీలో గ్రే కోడ్ లో సేమ్ అనమాట, B1 ఈజ్ ఈక్వల్ టు G1. అదే మనకు నెక్స్ట్ బిట్ ఇక్కడ G2 కావాలి అంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని XOR చేయాలి. XOR బిట్వీన్ B1 అండ్ B2 ఈజ్ G2. సో ఇప్పుడు మనకు గ్రే కావాలి కాబట్టి G1 ఈజ్ ఈక్వల్ టు B1 యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఫస్ట్ MSB బిట్ ఏం మారదు. అదే G2 కావాలంటే B1 XOR విత్ B2. ఓకే, నెక్స్ట్ G3 కావాలంటే ఈ రెండింటిని XOR చేయాలి. ఈ రెండింటిని XOR చేస్తే మనకు G3 వస్తుంది. సో G3 ఈజ్ ఈక్వల్ టు B2 XOR విత్ B3. కరెస్పాండింగ్ బిట్స్ ని XOR చేస్తూ వెళ్ళాలి. సో ఈ రెండింటిని XOR చేస్తే మనకేమొస్తుంది? G4. సో G4 ఈజ్ ఈక్వల్ టు B3 XOR విత్ B4. ఈ విధంగా చేస్తూ వెళ్ళాలి. ఇది కన్వర్షన్ రూల్. సో అది ఎన్ని బిట్స్ కైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? 101011, అవునా? సో కాబట్టి 101011. సో MSB బిట్, సో ఇదేంటి? బైనరీ అనమాట, ఇచ్చిన బైనరీ. సో ఇప్పుడు మనం దేనిలో కన్వర్ట్ చేస్తున్నాం? గ్రే కోడ్ లోకి. సో 1 యాజ్ ఇట్ ఈస్ రాయాలి. సో ఈ రెండింటి మధ్య XOR చేస్తే 1 XOR విత్ 0 ఎంత? 1, అవునా? XOR తెలుసు కదా, XOR సేమ్ ఇన్పుట్ ఉంటే, సేమ్ ఇన్పుట్ ఉందనుకోండి XOR కి, రెండు ఇన్పుట్లు సేమ్ ఉంటే కనుక అవుట్పుట్ 0. అదే డిఫరెంట్ ఇన్పుట్ ఉంటే, డిఫరెంట్ ఇన్పుట్ కనుక ఉంటే అవుట్పుట్ వచ్చేసి 1, అవునా? అందుకే XOR ని ఏమంటాం? రైట్, XOR ఏమంటాం చెప్పండి? వాట్ ఈస్ XOR గేట్ కాల్డ్? నాన్ ఈక్వలెన్స్ గేట్ అనమాట. సో రెండు ఇన్పుట్లు కనుక డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది. ఓకే, రైట్. సో 0 XOR విత్ 1 ఎంత? 1. 0 XOR విత్ 1 ఎంత? 1. రెండు ఇన్పుట్లు డిఫరెంట్ ఉన్నాయి కదా. సో 1 XOR విత్ 0 ఎంత? మళ్ళీ 1. ఎందుకు? రెండు ఇన్పుట్లు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. 0 XOR విత్ 1 ఎంత? మళ్ళీ 1. అవునా? 1 XOR విత్ 1 ఎంత? 0. ఎందుకు? రెండు ఇన్పుట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి. సో దిస్ ఈస్ ద గ్రే కోడ్. ఇది కన్వర్షన్ రూల్. కన్వర్షన్ రూల్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. సో అన్ని వన్స్ లాస్ట్ 0లో ఉండాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో ఆప్షన్ ఇవ్వలేదు కదా. ఓకే, సో ఆన్సర్ ఈస్ what is the answer? 5 ones 0. Okay, 5 ones 0. Okay, so this is the answer. మీకు ఆప్షన్ ఇస్తారు. సో ఇక్కడ నేను ఆప్షన్స్ రాయడం మర్చిపోయినాను. ఓకే, సో నో ప్రాబ్లం, మీరు ఈ విధంగా రాసేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా కన్వర్ట్ ద బైనరీ నంబర్ టు గ్రే కోడ్. ఇంకొక ప్రాబ్లం, ఇది ESE 2019 లో అడిగినారు. చూడండి, సో ఎందుకంటే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సేమ్ రూల్, 111 3 zeros 110. ఓకే, ఇదేంటి? బైనరీ. ఇప్పుడు గ్రేలో కన్వర్ట్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈస్, MSB బిట్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ బిట్ కావాలంటే ఈ రెండింటిని XOR. సో సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0. ఓకే, 1 XOR విత్ 0, డిఫరెంట్ ఇన్పుట్స్ కదా, 1 0, డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి మనకు అవుట్పుట్ 1 వస్తుంది. 0 XOR విత్ 0, సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0. 0 XOR విత్ 0, సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0. 0 XOR విత్ 1 కాబట్టి డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 1. 1 XOR విత్ 1, సేమ్ ఇన్పుట్స్ కదా, 1 1 కాబట్టి అవుట్పుట్ 0. 1 XOR విత్ 0, డిఫరెంట్ ఇన్పుట్స్ కదా, అవుట్పుట్ 1. సో 1 0 1 0 0, 1 0 1 0 0 101. సో 1 0 1 0 0 101. సో ఆప్షన్ D ఈస్ కరెక్ట్. ఓకేనా, ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. సో బైనరీ టు గ్రే కన్వర్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ESE 2013 లో అడిగిన క్వశ్చన్. BCD కోడ్ ఫర్ ద డెసిమల్ 874 బేస్ 10 ఈజ్ అని అడుగుతున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకు సింగిల్ బిట్ ఉందనుకోండి, సింగిల్ బిట్ ఆర్ సింగిల్ డిజిట్. ఓకే, బిట్ అనకుండా డిజిట్ అన్నా. ఓకే, సింగిల్ డిజిట్ ఉందనుకోండి. సో BCD అండ్ బైనరీ ఆర్ సేమ్.
BCD అండ్ బైనరీ ఆర్ సేమ్, రిప్రజెంటేషన్ అనేది సేమ్ అనమాట. అంటే 9 ఉందనుకోండి, 9 రిప్రజెంటేషన్ BCDలో అయినా బైనరీలో అయినా 1001. కానీ మల్టిపుల్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ వస్తుంది అనమాట, BCD బైనరీకి. ఎలా రాయాలి? మల్టిపుల్ డిజిట్స్ ఉన్నప్పుడు 874 ఉంది కదా, సో ఇప్పుడు మనం 874 బేస్ 10కే కదా మనం కనుక్కోవాల్సింది. సో ఏం చేయాలంటే డిఫరెంట్ గా, అంటే సపరేట్ గా, డిఫరెంట్ గా కాదు, సపరేట్ గా మనము ఈచ్ డిజిట్ మస్ట్ బి రిప్రజెంటెడ్ ఇన్ 4 బిట్స్ ఇన్ బైనరీ. ఆ మూడింటిని కలిపేస్తే అదే BCD కూడా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 8ని 4 బిట్స్ ఇన్ బైనరీ ఎలా రిప్రజెంట్ చేయాలి? 1000. అలాగే 7ని 4 బిట్స్ ఇన్ బైనరీగా ఎలా రిప్రజెంట్ చేయాలి? 0111. అలాగే 4ని 4 బిట్స్ ఇన్ బైనరీగా ఎలా రిప్రజెంట్ చేయాలి? 0100. ఈ మూడింటిని కలిపితేనే మనం ఏమంటామంటే BCD అంటాం. సో మల్టిపుల్ డిజిట్స్ కి మనం డెసిమల్ టు BCD కన్వర్షన్ లో మల్టిపుల్ డిజిట్స్ ఉన్నాయనుకోండి, సపరేట్ గా 4 బిట్స్ రాస్తే అదే BCD రిప్రజెంటేషన్ అనమాట. ఓకేనా? బైనరీ కోడెడ్ డెసిమల్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 4 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. సో ప్లీజ్, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ఆఫ్ దిస్ వీడియోని లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు నోట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.